ఉష్ణోగ్రతతో రప్ప 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 ఇక మరి జూబ్లీహిల్స్ గల్లీలల్లా నీ దండం పెట్టి ప్రచారం ఎవరి పట్టకు వాళ్ళు మొయ్యిన మూత మోగిస్తున్నారు. అసలు జనాలు ఎటు మరగా పోతున్నారు, గాలి ఎటు మళ్ళా పోతుంది, ఏంది ఏం కథ చెప్పే పెద్ద మనిషి. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు దగ్గర పడే పండుగ 11 తారీఖు పండుగ, ఓట్ల పండుగ. జనాలు ఏమనుకుంటున్నారు, ఈసారి జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది? కాంగ్రెస్ ఏదైతే పనిచేసిందో దానికి ప్రాపర్ గా రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాము. ఎట్లా? ఎందుకంటే ఏదైతే ప్రోగ్రామ్స్ రాహుల్ గాంధీ గారు చెప్పారో ఆ రాహుల్ గాంధీ యొక్క ప్రోగ్రామ్స్ మొత్తం ఇంప్లిమెంట్ చేసి మన యొక్క చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ప్రోగ్రాంలో ఆయన ప్రతి గ్రామానికి పోవడం, ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడం. ఆ రకంగా నేను యాజ్ ఇంజనీరింగ్ చీఫ్గా మొత్తం స్టేట్ హెడ్ నేను ఏం చూశానంటే ఆయన యొక్క కమిట్మెంట్ ప్రతి ఇంతమంది చీఫ్ మినిస్టర్ని చూశాను. ఈ సీఎంలో వాళ్ళు ఓన్లీ అక్కడ ఇంటి దగ్గర ఉండి చెప్పేవాళ్ళే కానీ బయట పోయి తిరిగి ఏ రకంగా జరుగుతుందనే లేకుండా. కానీ వీరు చూసినప్పుడు ప్రతి ప్రోగ్రాంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాపర్గా రిజల్ట్ వస్తున్నదా లేదా అనేది కనుక్కొని దీనికి అనుగుణంగా ఈ యొక్క ఎలక్షన్స్లో కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్లో కూడా చాలా వరకు బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా రైతులకు కానీ మరి వేరే బడుగు వర్గాలకు, లేడీస్కు అందరికీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఏమంటే ప్రజలు కూడా దీనికి అనుగుణంగా మంచి రిజల్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అయితే మొత్తానికైతే జూబ్లీహిల్స్ లో జనాలు కాంగ్రెస్ దిక్కే తిరగబోతున్నారు, మళ్ళబోతున్నారు అనే ముచ్చట మాత్రం తెర మీద తీసుకొని వస్తున్నాం అంతే ఇలా. ఎందుకంటే ప్రజలకు అంతా తెలుసు ఏ రకంగా ఎవరు ఏం చేస్తున్నారు అనేది. అలాగే ముస్లిమ్స్ కూడా చాలా వరకు 90% ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎందుకంటే కార్యక్రమాలు బాగా చేస్తున్నారు ముస్లిమ్స్ కూడా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీకు కార్ కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా, బుల్డోజర్ ఇందిరమ్మ రాజ్యం అన్నారు, హైడ్రా తీసుకొచ్చారు, బుల్డోజర్ని మన బస్సులకు పంపిస్తారు గెలిచినాక. అందుకనే మనం అటు మొగ్గొద్దు, మన కారును గెలిపించుకోవాలని బీఆర్ఎస్ కోళ్ళగా చెప్తున్నాయి కదా. మరి ఇప్పుడు నేను కూడా మన ఇంజనీరింగ్ చీఫ్గా ఉండి మేము కార్యక్రమాలు పిలిచాము మన రంగనాథ్ గారికి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో. వారు ఓపెన్గా చెప్పారంటే మనము ఏదో అన్యాయంగా ఒకరికి చేయాలని అది, కానీ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆస్తులు ఏదైతే గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయో వాళ్ళకే మనం ప్రొటెక్ట్ చేయడం అవసరం. కాబట్టి ఎన్ని సంవత్సరాలు సరిగా చూశారో లేదో కానీ ఇప్పుడు ఆ రకంగా ప్రోగ్రామ్ ఇది అన్ని గవర్నమెంట్ ఆస్తులను దాన్ని ప్రొటెక్ట్ చేయడం. తర్వాత ఎవరైతే ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్నారో వాళ్ళని ఊరికి అన్నెసరిగా వాళ్ళను బయటికి తీయడం అనేది కూడా లేదని వారు చాలా స్పష్టంగా చెప్పారు. మేము కూడా మాట్లాడాం. వారి యొక్క ప్రోగ్రామ్స్ చాలా బాగున్నది. అన్యాయంగా కూడా వారేమన్నారంటే ఒక లేఅవుట్ మీద ఇంకో లేఅవుట్ వస్తే వాళ్ళను ఖచ్చితంగా పట్టుకుంటాను అన్నాడు. ఈ రకంగా నంబర్ ఆఫ్ లేఅవుట్స్లో డబల్ లేఅవుట్ వచ్చింది కూడా నేను వారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అదే ప్రకంగా అక్కడ ఏదైతే కొండాపూర్లో సర్వే నెంబర్ 100 దాంట్లో ఏంటంటే 16 ఎకరాల 27 గుంటల్లో మళ్ళీ 10 ఎకరాల 24 గుంటలు మళ్ళీ ఒక లేఅవుట్ తీసుకొచ్చి డబల్ రిజిస్ట్రేషన్ చేయడం, అందరికి అన్యాయాలు చేస్తుంటే వారికి కూడా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను అని అన్నారు.
అయితే మంచిది అంటావు హైడ్రా. చాలా మంచిది కదా. ఇలాంటి కార్యక్రమాల్లో మనకు కబ్జాలకు గురైన ఈ కుంటలు కానీ చెరువులు కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కట్టుకున్న ఇండ్లు ఇది అందరికీ ఇక అవి ఏ రకంగా రూల్స్ ఉన్నాయో దాని ప్రకారంగా చేయడం కూడా అవసరం, చేస్తారు. ఇప్పుడే తొందర కూడా పడడం లేదు. తొందర పడకుండానే వాళ్ళకందరికి నోటీసులు ఇచ్చి దానికి కార్యక్రమాలు చేస్తామని కూడా అన్నారు. అలాగే చేస్తున్నారు కూడా. ముఖ్యంగా రంగనాథ్ గారు నేను చెప్పిన తక్షణమే వారి యొక్క ఆఫీసర్లు కూడా చెప్పి ఇలాంటి తప్పులు జరిగిన దానిలకు మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకు కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా వారు ముందుకు వస్తున్నారు. నేను నమ్ముతున్నాను. ఇక గిదుల్లా మొత్తానికి ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అంటే ఈ బుల్డోజర్ హైడ్రా వచ్చి ఎవరెవరైతే కబ్జాలు పెట్టిరో ఎవరెవరి కన్ను పడి మంది భూముల మీద కన్ను పెట్టి అక్రమంగా ఆక్రమించుకుర్రో ఇక వాళ్ళ భర్తకి హైడ్రా వచ్చింది. ఇంకా పేదోళ్ళకు ఇంకింత ఇది న్యాయం జరుగుతుంది అనేది మరి చీఫ్ ఇంజనీర్ ఈ రకంగా చెప్పుకొస్తున్నాం ముచ్చట. ఇక మరి ఇక్కడ ఇంకా కూడా కొన్ని కోజాగాలు ఉన్నాయి. మరి వీళ్ళు కూడా ఏమంటారు, ఏంది ఏం కథ ఎటువంటి మరి ఏమనుకుంటున్నారు జనాలు? ఈసారి జూబ్లీహిల్స్ పట్టం ఎవరికి కట్టబోతున్నారు జనాలు? ఎటు మాత్రం అంటే ఏం చెప్పొచ్చు సార్, ఎక్కడ మాత్రం ఎవరికి తెలియదు కదా. వేసేదాకా తెలియదు ఎవరు ఎక్కడ తిరుగుతారో. అమ్మో ఇది చెప్తున్నా ఏసీ అంటారు, అందరు అన్ని అంటారు, ఎక్కడ వేస్తారో అనేది మాత్రం తెలియదు ఎవరికి. చెప్తున్నా అంతే. అక్కడ వేస్తారా ఇక్కడ వేస్తారా అనేది మనకేం తెలియదు. ఓటు గుర్తు వచ్చిన అప్పుడు తెలుస్తుంది, గెలిచినాక తెలుస్తుంది ఎవరు వచ్చేది ఎవరు ఏందని చెప్పలేదు. గుసగుస గట్టినా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దుకాణం 4 ఆళ్ళు వీళ్ళు ఇక మరి 4 మనుషులు వస్తారు కాబట్టి షెడ్ పడు ముచ్చట గుసగుస బయటకు వస్తాయి కాబట్టి జరా కరెక్ట్. ఇంత ముందు కేసీఆర్ అంతా బాగా చేసింది చెప్పి ఆయననే వస్తారని అందరూ అనుకున్నాము. వీళ్ళు వచ్చిండ్రు, అది కూడా తెలియదు ఎవరు వస్తారు అనేది. గుసగుస కాదు పిల్ల, గుసగుస. కాంగ్రెస్ వస్తుందా తెలంగాణ వస్తుందా అంకుల్? ఏమొస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ రావాలని చూస్తున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు అంతా ఏదేదో చేస్తురంటగా, ఇల్లులు కానీ మంచిగా అన్ని ఇంద్రమ్మ ఇల్లు, రోడ్లు, సన్న బియ్యం అన్ని మంచిగా వస్తుందంటగా. అందుకే చేస్తున్నా. నాకు కూడా వస్తుంది సన్న బియ్యం. అదే మరి మీ చుట్టాల పక్కలకి ఏం చెప్తున్నావు? ఇటే అంటున్నావు గాలి? ఇదే చెప్తున్నా, సన్న బియ్యం వస్తుంది, మనకి ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది, బాగా వస్తుంది అని చెప్తున్నాం. అమ్మో మా మనవరా లైన్ మీదే ఉంది. మంచిది. ఏమైనా పోయి మంచిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచేట్టుగా కనబడుతుంది. అమ్మ తాతో పేనుకొనే ఉంది లోపటాంగు. ఎట్టా మన ఈ లంకలు కొడుతున్నాయిగా, మాదే గెలిపని. ఎవరు కొడుతున్నారు? ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్ కోడిలాగలు కాకర బీకర ఏం మాట్లాడుతున్నారు ఏం కాదు ఫ్రస్ట్రేషన్ లా అని అవి బీఆర్ఎస్ కోడిలాగలు లంకలు కొడుతున్నాయి కదా తాత. మరి కొడుతుంది వాళ్ళకి. ఇప్పుడు గెలవడం సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళకు గెలుచుకోవాలని ఉంటుంది. అది ఓడిపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చేస్తారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో చూసుకుంటే నవీన్ యాదవ్ పట్టున్న క్యాండిడేట్, కొంచెం పలుకుబడి ఉంది, పనులు చేస్తారనే నమ్మకం కూడా ఉంది ప్రజల్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు కార్యక్రమాలు ప్రారంభించినాయి. పథకాలు కానీ, సన్న బియ్యం కానీ, హైడ్రా కానీ. సో ఏ విధంగా చూసుకున్నా పాజిటివ్ గానే కనబడుతుంది అధికార పార్టీకి. అదేనా? అవును సార్. బీజేపీ ఎంత బీజేపీ వికసిస్తుందా ముడుచుకుందా సార్? పువ్వు బీజేపీ ముడుచుకుందా వికసిస్తుందా? ఏమో బీజేపీ ప్రస్తుతానికైతే ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. బీజేపీ అయితే ఎక్కడ కనపడట్లేదు. చెప్పలేము సార్. ఏం మా నమ్మకం అయితే కాంగ్రెస్ గెలిచేట్టుగా కనబడుతుంది. అంతేనా? అంతే సార్. అమ్మని స్వామి రంగు కథ గల్లి ఇటు మళ్ళీందే గాలి, తూర్పు గాలి మళ్ళీంది ఇటు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఏనట గాలి. చెప్పిరా నువ్వేమంటావు? కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఉంది, కన్ఫర్మ్ వస్తుంది. 10 సంవత్సరం కన్ఫర్మ్ కాంగ్రెస్ ఉంటది. ఇప్పుడు పనులు కావాలి చేయాలన్నా ఇది ఉండాలనేది అనుకుంటురా? కంపల్సరీ రేవంత్ రెడ్డి చేసిన పనులు మంచిగా చేస్తుండే కన్ఫర్మ్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మాకు కన్ఫర్మ్ నమ్మకం ఉంది. అమ్మని దండం పెట్టి పెద్దగానే ఉంది పెట్టు. సరే తాత శనార్థి.
ఇంత బాగుంటుంది అంటారు. కొబ్బరికాయ ఉందా అక్క? ఎప్పటికెళ్ళో కాంగ్రెస్ మాది ఎట్లా నిజంగా అదేనా? నా తెలివి వచ్చిన వరకు మా మామ కూడా అలానే కాంగ్రెసే కాంగ్రెసే